పల్లె పిలుపు చెలో ఆంధ్ర. ఈరోజు మీ గ్రామమునకు వచ్చింది రామయ్య. మీ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా రామయ్య గారు? ఎందుకు లేవు బాబు గారు, మా పొలాన్ని గట్లను వేరే వాడు ఆక్రమించి ఉంటే వాటిని పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాను. అయినా కూడా ఇంతవరకు సమస్య పరిష్కారమే కాలేదు. మరి రామయ్య గారు, ప్రతి సోమవారము కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేటువంటి ప్రోగ్రామును నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పడం జరుగుతుంది. మరి సమస్యలు పరిష్కరించినప్పుడు ఇటువంటివన్నీ కూడా ఎందుకు? అదే బాబు గారు, మేము ఎన్నోసార్లు అర్జీలు ఇస్తున్నామే కానీ సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు బాబు గారు. అంతేనా? మరి రామయ్య గారు, దీనికి ఏమైనా ఒక పరిష్కారం ఉందా? ఎందుకు లేదు బాబు గారు? పీజీఆర్ఎస్ నిర్వహించే అధికారులు 1 నెల 2 నెలలు గడువు కాకుండా 1-2 రోజులలోనే పరిష్కరించాలి అనేటువంటి నిబంధన పెట్టి పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటే ఇక వారు ఏ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు బాబు గారు. ఓ అట్లనా? అంటే అర్జీలపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి అని అంటారు. అవును బాబు గారు, ఒక్కొక్క మనిషి 10-12 అర్జీలు ఇచ్చారు, ఒక్కదానికి కూడా సమాధానాలు లేవంట బాబు గారు. అలాగా రామయ్య? మరి ఆ యొక్క ఉన్నతాధికారి క్రమశిక్షణ చర్యలు తీసుకొని వెంటనే అన్నిటినీ పరిష్కరించవచ్చు కదా. అదే బాబు గారు, ఆ విధంగా చేస్తే మన ఆంధ్రప్రదేశ్